నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం ఇస్తాంబుల్లో అంతా సమాయత్తమైంది. నిజానికి పుతిన్, రష్యా అధినేత పుతిన్, ఇటు జెలెన్స్కీ ఇద్దరూ కూడా ఆ శాంతి స్థాపన కోసం చర్చల్లో పాల్గొనడానికి ఇస్తాంబుల్ చేరుకున్నారు. సరిగ్గా చేరుకోవడానికి ఒక రోజు ముందే యుక్రెయిన్ అనుకోని రీతిలో రష్యాలోని ఎయిర్ బేసెస్ పైన డ్రోన్స్ తో దాడి చేసింది. ఇది ఒక్కసారిగా ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఈ దాడి జరిగింది. ఆ దాడికి అండ్ ఈవెన్ అట్లాంటి దాడే ఒకవేళ భారతదేశంలో గనుక జరిగితే అనే ఒక ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది. నిజానికి ఇది హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ ఏ విధంగానైతే పేజర్ అటాక్ చేసిందో, ఎవరు ఊహించని విధంగా పేజర్లన్నీ కూడా ఒకేసారి పేలిపోయినాయో, అట్లాగే ఎవరు ఊహించని విధంగా అసిమెట్రిక్ వార్ఫేర్ లో ఇదొక కొత్త అధ్యాయమని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన దాడి గురించి, అటువంటి దాడే గనక భారతదేశంలో జరిగితే, లేదా భారతదేశమే అటువంటి దాడిని పాకిస్తాన్ లో చేస్తే, ఇట్లాంటి అంశాల గురించి ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయాలని మీకు తెలియజేయబోతున్నాను. అండ్ ఈ వీడియోను పూర్తిగా చూడండి అండ్ ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా www.ojaska.com ఈ వెబ్సైట్లోకి వెళితే మీకు ఫ్లూ దగ్గర నుంచి అండ్ క్యాన్సర్ మహమ్మారి వరకు అనేక వ్యాధులకి నివారణ మార్గాలని అందించే విధంగా ఓజస్కా సంస్థ అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తుల్ని ఈ ఆధునిక టెక్నాలజీతో ఉపయోగించి పరిశోధనలు చేసిన తర్వాత తెచ్చిన ఉత్పత్తులు ఉంటాయి. వాటిని మీరు తీసుకోవచ్చు. ఇక నేను ఇందాక చెప్పిన టాపిక్లోకి వెళతాను. సో ఉక్రెయిన్ రష్యాలో సుమారు చాలా ఇంపార్టెంట్ ఎయిర్ బేసెస్ లోపల బెలాయా, దియాగిలేవో, ఒలెన్యా, ఇవానోవో ఇట్లాంటి ఎయిర్ బేస్ల పైన దాడి చేసింది. 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ధ్వంసం చేసింది. అందులో నిజానికి బ్యాలిస్టిక్ మిజైల్స్ ని కూడా క్యారీ చేసేటువంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ ని క్యారీ చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇది 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఒకేసారి దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం అనేది నిజానికి ప్రపంచ చరిత్రలో ఇది మొదటిసారేమో అనే అభిప్రాయం కూడా ఉంది. మొదటిసారి కాకపోయినా చేసిన పద్ధతి మాత్రం ఖచ్చితంగా మొదటిసారి. చేసిన పద్ధతి ఏంటంటే ఉక్రెయిన్ లో ఉండి ఇక్కడి నుంచి డ్రోన్లను పంపించి దాడి చేయడం కాదు, అండ్ ఉక్రెయిన్ నుంచి చాలా డ్రోన్స్ ని స్మగుల్ చేసి, అంటే ఎవరికి తెలియకుండా రష్యాలోకే తీసుకెళ్లి రష్యాలోనే కొన్ని ట్రక్కుల్లో వాటిని పెట్టి, ట్రక్స్ లో రేడార్ కి లేకపోతే వాళ్ళ సర్వీలియన్స్ కి చిక్కకుండా ఆ ట్రక్కుల ద్వారా దాంట్లోనే డ్రోన్స్ ని పెట్టి సరిగ్గా ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడైతే ఇందాక చెప్పిన పేర్లున్న ప్లేసెస్ లోకి, ఆ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఎయిర్ బేస్లకి దగ్గరలో ఆ ట్రక్లని పార్క్ చేసి, ఎవరు ఊహించకుండా, ఎవరికి కూడా అర్థం కాకుండా సామాన్యులు ఎవరో ఆ ట్రక్ ని డ్రైవ్ చేసి తీసుకెళ్లి ఆ ట్రక్ ని అక్కడ పార్క్ చేస్తే అక్కడున్న ఆ ట్రక్ లో ఉన్నటువంటి డ్రోన్స్ ని ఆపరేట్ చేసి తీసుకెళ్లి డైరెక్ట్ గా ఎయిర్ బేసెస్ లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మీద దాడి చేయడం జరిగింది. ఇందులో 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ధ్వంసమైనాయి, రష్యాకి సంబంధించినవి అని చెప్తున్నారు. అందులో చాలా ఇంపార్టెంట్ జెట్స్ కూడా ఉన్నాయి. సో ఒకవైపు రష్యా మీద ఇంత సింపుల్ గా తక్కువ ఖర్చుతో, ఒక రకంగా చెప్పాలంటే రష్యా ఊహించని విధంగా చాలా గట్టి దెబ్బే తగిలింది. సరే, దానికి ప్రతిగా రష్యా కూడా దాడులకు పూనుకుంది. ఇప్పుడే ఆల్రెడీ కీవ్ పైననే దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈవెన్ న్యూక్లియర్ అటాక్స్ కూడా చేయడానికి సిద్ధమైనట్టు, న్యూక్లియర్ దాడి చేసినట్టు, న్యూక్లియర్ మిజైల్స్ కాకపోతే ఈవెన్ ఒరెష్నిక్ అనే వాళ్ళ మిజైల్స్ ఉంటాయి. అవి ఆల్మోస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్స్, న్యూక్లియర్ మిజైల్స్ కి సరిసమానంగా అవి ఇంపాక్ట్ చేస్తాయి. అటువంటి ఒరిష్నిక్ మిజైల్స్ ని కూడా వాడడానికి సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ ప్రకటించినట్టుగా అఫీషియల్ గా కొన్ని, అన్అఫీషియల్ గా కొన్ని, కొంత ఫేక్ న్యూస్ తో కూడినటువంటి వార్తలు మనకు వస్తూనే ఉన్నాయి. బట్ ఉక్రెయిన్ రష్యా పైన దాడి చేసింది మాత్రం నిర్ధారితమైంది. అండ్ రష్యా కూడా ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్న విషయం కూడా నిర్ధారితమైంది. ఏ మేర దాడి చేస్తున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా విశ్లేషణ ద్వారా మామిడి గిరిధర్ గారు అందిస్తారు. నేను ఆ వారితో కూడా ఇంటర్వ్యూ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పాయింట్ లోకి మళ్ళీ వస్తాను. సో ఉక్రెయిన్ ఇంత పకడ్బందీ ప్లానింగ్ చేసింది అనంటే జెలెన్స్కీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ అటాక్ కి సుమారు 1.5 సంవత్సరాల కాలంగా మేము ప్లాన్ చేశాము. ఆ 1.5 సంవత్సరాల నుంచి చేసినటువంటి ప్లానింగ్ తోటి ఈ రోజు మేము అటాక్ చేయగలిగాము అని ఆయన చెప్పారు. అండ్ ఇంకోవైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో నిజానికి 1.5 సంవత్సరాలుగా దీనికి ప్లానింగ్ చేశారు అనంటే ఉద్దేశం ఏంటంటే, నిజానికి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో మనము మన భూభాగం నుంచి డ్రోన్స్ ద్వారా అటాక్ చేశాము. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలని ధ్వంసం చేశాము. అండ్ పాకిస్తాన్లోని ఎయిర్ ఫీల్డ్స్ని, ఎయిర్ బేసెస్ని, లేకపోతే వాళ్ళ ఎయిర్పోర్ట్స్ని మనం ధ్వంసం చేయగలిగాము. మన దగ్గర నుంచే లోపలికి వెళ్లకుండానే కొంతమేర కొన్ని ఫైటర్ జెట్స్ తో లోపలికి వెళ్ళి ఉండవచ్చు. రేడార్ ని కూడా మనం ధ్వంసం చేయడంతో మనం వెళ్ళగలిగాము. బట్ మన భూభాగంలో ఉంటూ ఆ రేంజ్ కి తగ్గట్టుగా 200 కిలోమీటర్ల, 300 కిలోమీటర్ల, ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ల, 100 కిలోమీటర్ల పరిధి లోపలికైతే వెళ్ళి మనం కొట్టగలిగాం. ఇక్కడ 2000 కిలోమీటర్ల దూరంలో ఉండి దీన్ని ఆపరేట్ చేయగలిగింది ఉక్రెయిన్. ఎలాగా అంటే
ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఆయుధాలని డ్రోన్స్ అన్నిటిని స్మగుల్ చేసి రష్యాలోనే ఉంచి ఎయిర్ బేసెస్ కి సమీపంలో ట్రక్స్ పెట్టి దాడి చేయడం జరిగింది. మనకు బిపిన్ రావత్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, భారత ఆర్మీ చీఫ్ గా పనిచేసినటువంటి బిపిన్ రావత్ గారు చెప్పిన మాట తెలుసు మనకు, 2.5 ఫ్రంట్ వార్ అని. అటు చైనా ఇటు రష్యా అంటే 2 ఫ్రంట్ వార్ అంటారు, బట్ 0.5 వార్ అంటే మన దేశంలోని అంతర్గత శక్తులు లేదా విదేశీ వంతపాడే శక్తులు, పాకిస్తాన్కు అనుకూలంగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా 0.5 వార్ఫేర్లోకి వస్తారు. సో ఈ 0.5 వార్ఫేర్లో మన దేశంలోనే ఇట్లాంటి ఉగ్ర శిబిరాలు, ఉగ్ర స్థావరాలు ఉన్నవాళ్ళు లేదా ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ మన దేశంలోనే ఉన్నారు. వీళ్ళు గనక ఇలాంటి ప్రక్రియలోకి వెళితే ఎలా అని ఈరోజు వార్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. సరే, దీనికి ఒక ఆధారం కూడా కావాలి కాబట్టి జస్ట్ ఒక సంవత్సరం క్రితం, గత సంవత్సరం 2023 అనుకుంటాను, 2023 డిసెంబర్ ఆగస్ట్ ఆ టైంలో ఒక అద్భుతమైనటువంటి ఆపరేషన్ లో NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముంబైకి సమీపంలో 50 కిలోమీటర్ల దూరంలోని ఒక పాద్గా అనే ఒక గ్రామంలో ఐసిస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆ ఊరంతా కూడా, పాద్గా అనే ఊరుని ఆల్మోస్ట్ ఒక ఇస్లామిక్ స్టేట్ కి సంబంధించి, ఐసిస్ కి సంబంధించినటువంటి స్థావరంగా మలుచుకున్నారు అనేది మనకు ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం. అందులో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినప్పుడు 44 డ్రోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్స్ ఉన్నాయి, వెపనరీ ఉంది, అండ్ ఇస్లామిక్ లిటరేచర్ ఉంది, బ్యాండ్ లిటరేచర్ ఉంది. 44 డ్రోన్లని స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రోన్లు ఇవేవో టాయ్ డ్రోన్స్ కాదు, నిజానికి ఈ వార్ఫేర్లో యూజ్ చేసేటువంటి డ్రోన్స్ గానే పరిగణిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డ్రోన్స్, ఎక్స్ప్లోజివ్స్, అదేవిధంగా హేట్ లిటరేచర్ ఇవన్నీ కూడా దొరికాయి. సో ముంబైకి అతి సమీపంలో 50 కిలోమీటర్ల దూరంలోనే ఇది దొరికింది. అండ్ అంతేకాదు, NIA చాలా సందర్భాల్లో ఈ దేశంలోని చాలా ఉగ్రవాద కదలికలకు సంబంధించి నిఘా ఉంచింది. ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. స్లీపర్ సెల్స్ గా పరిగణిస్తున్న వాళ్ళని లేదా ఐసిస్ కి అనుకూలంగా బిహేవ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ మనం చూసాం, PFI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని బ్యాన్ చేశాము. సో ఎన్ని కార్యకలాపాలు చేస్తున్నా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఇట్లాంటి దాడికి పూనుకునే అవకాశాలు ఉన్నాయా అనే క్వశ్చన్ వస్తున్న సందర్భంలో, పహల్గామ్ దాడి జరిగింది అనగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మనం అన్నాం, కానీ చాలా మంది అన్నారు. కానీ నిజానికి మాట్లాడితే ఈ దేశంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ 100లో 99 అటాక్స్ ని ఆపగలుగుతుంది. ఏదో ఒక్క అటాక్ జరిగినా సరే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేస్తాం. సో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా పైన చేసినటువంటి ఈ దాడి ప్రపంచం నిర్ఘాంతపోయే విధంగా జరిగింది. ఇట్లాంటి దాడులు జరిగితే ఎలా వాటిని నివారించాలి, అసలు జరగకుండా ఆపడం ఎలా అనే అంశానికి సంబంధించి భారత త్రివిధ దళాలు లేదంటే భారత నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ దీనికి సంబంధించి కొంత పని చేస్తున్నారనే మనం చెప్పాలి. దానికి సంబంధించి ఇప్పుడు NIA చాలా మందిని అరెస్ట్ చేయడం కానివ్వండి, మిలిటరీ ఇంటెలిజెన్స్ లేకపోతే రా నిర్వహిస్తున్న కార్యకలాపాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇలాంటి దాడే మన పైన చేయడం కాదు, యాక్చువల్లీ మనమే పాకిస్తాన్ మీద చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితి కూడా రావచ్చేమో. అంటే రాబోయే రోజుల్లో ఫైటర్ జెట్స్ లేదంటే ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద మిజైల్స్, S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. అసలు ఖర్చు లేకుండా చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో శత్రువుల పీచ మణచడము లేదా శత్రువులకు సంబంధించినటువంటి ఆయుధ భాండాగారాన్ని ధ్వంసం చేయడము, వాళ్ళని మట్టుబెట్టడము, దానికి ఈ డ్రోన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. దాని మీదనే ఇవాళ ఎక్కువ వర్క్ జరుగుతోంది. సో భారత త్రివిధ దళాలు అండ్ భారత త్రివిధ దళాలకి ఆయుధ సంపత్తిని సమకూరుస్తున్నటువంటి DRDO సైంటిస్టులు, ఇంకొకరు ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో ముందడుగు వేయాలని మనం కోరుకుందాం. అండ్ ఉక్రెయిన్ ఒక పెద్ద సంచలనం సృష్టించింది. ఆ సంచలనం నుంచి గుణపాఠాలు ఖచ్చితంగా భారత్ నేర్చుకుంటుంది. భారత దళాలు వాటిని ఎదుర్కొనే విధంగా సమాయత్తం అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.